హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చింటూ మింటూ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. సమ్మర్లో ఒక చిన్న గేమ్, చిన్న పొడుపు కథ ఏంటిదంటే, ఒక తండ్రి ముగ్గురు కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసేసిండు. పెళ్ళిళ్ళు చేసినాక ఇప్పుడు తండ్రి ముగ్గురు కూతుర్లను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుండు. వెళ్ళినప్పుడు ఒక తండ్రి ఆ ముగ్గురు కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మనీ తీసుకుపోయిండు అనేదే ఇప్పుడు పొడుపు కథ. అది ఎట్లా అంటే, ఫస్ట్ కూతురు దగ్గరికి వెళ్తాడు. కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు కూతురు ఇంట్లో వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ ఇంట్లోకి వెళ్ళడానికి 2 రూపీస్ ఇస్తేనే కూతురు ఇంట్లోకి పంపిస్తాడు. తర్వాత 2 రూపీస్ తండ్రి 2 రూపీస్ వాచ్మెన్కి ఇచ్చినాక లోపలికి వెళ్తాడు. తన కూతురుతో ముచ్చట పెడతాడు. మళ్ళీ కూతురు తండ్రి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూసుకొని అంత అమౌంట్ మళ్ళీ ఇంకొంచెం ఆ తండ్రి ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్కు సమానంగా ఇంకో అమౌంట్ కూడా ఇచ్చేస్తుంది. అట్లా మళ్ళీ కూతురు దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ వాచ్మెన్కి మళ్ళీ 2 రూపీస్ ఇస్తేనే మళ్ళీ బయటికి పంపిస్తారు. అట్లా ముగ్గురు కూతుర్ల దగ్గరికి కూడా సేమ్ వాచ్మెన్లు ఉంటారు. అట్లనే 2 రూపీస్ తీసుకొని ఎంట్రీ ఇస్తారు. మళ్ళీ కూతురు తండ్రి దగ్గర ఎంత మనీ ఉందో చూసుకొని అంత మనీ మళ్ళీ కూతురు తండ్రికి ఇస్తుంది. మళ్ళీ వాచ్మెన్ బయటకు వచ్చినప్పుడు 2 రూపీస్ ఇస్తేనే బయటకు తీసుకొస్తారు. అట్లా ముగ్గురు కూతుర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర 1 రూపాయి కూడా ఉండదు అనేది, రూపాయి కూడా ఉండదు. అసలు తండ్రి ఎంత తీసుకుపోయింది అనేదే ఈ పొడుపు కథ. ఈ పొడుపు కథ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఎంత తండ్రి దగ్గర ఉంది, ఎంత తీసుకుపోయింది కూతుల దగ్గరికి, తర్వాత ఎందుకు 0 ఉంది అనేది కామెంట్ సెక్షన్ ఎంత మిగిలింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం లేదు, ఇంట్లో కూర్చొని జస్ట్ పొడుపు కథ లాంటిది వేస్తున్నాను. అది ఇంట్లో కూర్చొని జస్ట్ ఏం పెద్ద బుర్ర పెడితే కొంచెం థింకింగ్ వేస్తే అనేది ఎంత తీసుకెళ్ళిండు కూతుల దగ్గరికి తండ్రి అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది అనేది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియోతో అయినా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంటాయి. మా అబ్బాయి మినీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేది మీకు ఇప్పుడు అప్లోడ్ చేసినప్పుడు అప్లోడ్లో ఫస్ట్ ఎవరు కామెంట్లో కరెక్ట్ ఆన్సర్ చెప్తారనేది వాళ్ళకు గివ్ అవే కూడా ఇస్తాను నేను. అట్లనే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయి ఉండాలి. గివ్ అవే కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, చాలా మంది సబ్స్క్రైబ్ అయ్యి ఉన్న వాళ్ళకే గివ్ అవేస్ అనేసి ఉంటాయి. అదా ఏం లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పొడుపు కథ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వరకు గివ్ అవే కూడా ఇస్తాను. కరెక్ట్గా ఈ పొడుపు కథకు కరెక్ట్గా విప్పి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి పొడుపు కథలు ప్రతి సండే కూడా మీరు మా ఛానల్లో చూస్తారు. అలాగే మా బాబు మినీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను నేను. మా బాబు కూడా బాగా పెయింటింగ్ వేస్తారు. వాళ్ళు చేసే సమ్మర్ గేమ్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తా. పొడుపు కథ ప్రతి సండే అప్లోడ్ అవుతుంది. అలాగే ఈ క్వశ్చన్, తండ్రి జేబులో ఎంత తీసుకెళ్ళిండు, బిడ్డల దగ్గరికి ఎంత తీసుకెళ్ళిండు, తిరిగి వచ్చేటప్పుడు 0 ఎన్ని డబ్బులు తీసుకెళ్ళిండు, ఎందుకు లేవు డబ్బులు అనేది కూడా మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియోస్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా బాబు చేసే ప్రతి ఒక్క గేమ్ని నేను మినీ బ్లాగ్ లాగా తీసి మీకు అప్లోడ్ చేస్తాను. వీడియోస్ లేట్ అవుతున్నాయంటే మనకు కరెక్ట్గా నాకు వీడియో తీయడానికి కరెక్ట్గా మనుషులు లేరు, ఉన్నప్పుడు అందుబాటులో ఉండలేరు ఎవరు. అయితే ఈ పొడుపు కథను మాత్రం మీరు కంపల్సరీగా విప్పండి. ప్రతి సండే ఒక పొడుపు కథ వస్తుంది. పొడుపు కథ రాత్రి ఏదో ఒక గేమ్ రూపంలో అయినా మీకు ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెప్పు మా బాబు ఏమో చెప్తాను. పెయింటింగ్ వీడియోస్ కూడా మీరు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.